ప్రజల నుంచి వచ్చారు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, మాట్లాడిన తర్వాత మనము కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కుమార్ అమ్మ, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. ఓకే అండి, గీతామూర్తి గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, నేను ఇప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి బీజేపీ అభిమాని అండి. నమస్తే అండి, చెప్పండి సార్. చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. మీరు కూడా కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ డెవలప్మెంట్ కి చాలా పనిచేస్తున్నారు. సో మీకు దానికి థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. ఈ మధ్య నాకు జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి మీతో ఒకసారి మాట్లాడదామని, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను నేను. చెప్పండి సార్. బీజేపీ ఒక లాస్ట్ ఒక 3-4 సంవత్సరాల నుంచి చూస్తుంటాము. ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఫాలోవర్స్ గా ఉన్నాము. బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే కూడా మొన్న జహీరాబాద్ నుంచి ఆయన వచ్చారు, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు. వరంగల్ లో ఆయన వచ్చారు, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీలో కష్టపడుతున్న వాళ్ళకి గుర్తింపు రావట్లేదేమో అనే ఒకటి ఉంది. దాంతో పాటు కర్ణాటక చూసినా, మహారాష్ట్ర చూసినా, గోవా చూసినా, ఏ రాష్ట్రాల్లో చూసినా గానీ బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కలుపుకోవడము, లేకపోతే వచ్చిన వాళ్ళని సీఎం పదవులు ఇవ్వడము. ఇక్కడ చూసిన ఈటల రాజేంద్ర గారు వస్తే ఆయన అక్కడ ఓడిపోతే ఇక్కడ మల్కాజ్గిరిలో సీట్ ఇచ్చారు. అంటే పార్టీలోనే ఉండి పార్టీలోనే కష్టపడుతున్న వాళ్ళకి గుర్తింపు రావట్లేదేమో అనేది ఒకటమ్మా. ఇంకొకటి ఏంటి అంటే, మీరు చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 25,000 కేజీల డ్రగ్స్ దొరికాయి. దాని గురించి ఎక్కడ మాట్లాడడం గానీ, బీజేపీ వారు ఖండించడం గానీ, బీజేపీ వారు దాని గురించి పెద్దగా ఉద్యమం చేయడం గానీ ఏమీ కనపడట్లేదు. సో ఏ ఎథిక్స్ మీద అయితే బీజేపీ పార్టీ ఇంతకాలం నిలబడిందో ఆ ఎథిక్స్ కోల్పోతుందేమో పార్టీ అనే భయం మాలో ఉంది. సో మీరు దీని గురించి ఏమంటారు? ఎందువల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? పార్టీలో కష్టపడి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఎందువల్ల అవకాశాలు రావట్లేదు? ఎథిక్స్ అనేది పార్టీ ఎందుకు కోల్పోతుంది అనేది మాలాంటి వారు ఎంతో ఆవేదనతో మేమందరం మాట్లాడుకుంటున్నాము. ఈ అవకాశం దొరికింది కాబట్టి మమ్మల్ని అడుగుతున్నాను, మీరు కొంచెం దాని గురించి చెప్తారమ్మా? ఓకే అండి సార్, నాకు తెలిసి ఇంటర్నల్ గా పార్టీకి సంబంధించిన ఎథిక్స్ విషయంలో ఎక్కడ తేడా లేదు. కాకపోతే మీరు అంటున్న క్యాండిడేట్ ఏదైతే అనౌన్స్మెంట్ విషయంలో, లేకపోతే లీడర్షిప్ విషయంలో, టికెట్లు ఇచ్చే విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటున్నాయి. ఎందుకంటే మనకు మన బీజేపీనే కాదండి, అధికారంలోకి రావడం కోసం గెలుపు గుర్రాలనే కోరుకుంటారు ఎవరైనా కూడా. ఇవాళ ఏ పార్టీ అయినా కూడా గెలిచే గుర్రం ఎవరున్నారు, అవతల పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఎవరున్నారు, ఆ క్యాండిడేట్ ని ఓడగొట్టే సమర్థత ఉన్న నాయకత్వం ఎవరున్నారు, అది టగ్ ఫర్ ఫైట్ చేసే నాయకత్వం ఎవరున్నారు అనేది ప్రతి ఒక్క పార్టీ వెతుకుతూ ఉంటుంది. అందులో భాగంగానే బీజేపీ కూడా వెతుకుతున్నది. ఇవాళ 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఇవాళ రాజకీయ రంగంలో ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు ఆ క్యాండిడేట్ అన్ని పెట్టుకునే పరిస్థితి ఉందా, లేకపోతే ఆయనకున్న ఫాలోవర్స్ కానీ, ఆయనకున్న ట్రెండ్ అంటే ఆయన గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, సిట్టింగ్ ఎంపీ కావచ్చు, ఇది ఇట్లే కంటిన్యూ అవుతే మనకి అధికారంలోకి వస్తేనే కదా ఏదైనా చేయగలుగుతాం. అధికారంలో లేనట్టయితే మనం ఏం చేయలేం కదా. మనం ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలంటే మనకి సరైన సమర్థత ఉన్న నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం నిజంగానే మనకి ఇప్పుడు వేరే నార్త్ సైడ్ ఉన్న స్టేట్స్ లో చూసుకున్నట్టయితే అక్కడ పార్టీ అనే సింపతి బాగా పెరిగిపోయి కింద వరకు వేర్లు కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ మన తెలంగాణలో ఇంకా మనం అధికారంలో లేము, ఇంకా ఫైట్ ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నప్పుడు మనం అధికారంలోకి రావాలంటే దానికి సంబంధించిన సమర్థత ఉన్న నాయకత్వం కోసం పార్టీ కృషి చేస్తుంటది, వెతుకుతూ ఉంటది. అలాంటి సందర్భంలో ఆ నాయకత్వం వచ్చినప్పుడు ఫెమిలియర్ ఉన్న నాయకత్వం ఉంటే ఫస్ట్ అయితే అధికారంలోకి వస్తే తర్వాత దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ ఏమున్నా కూడా తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇంకోసారి పోటీ చేసే విషయంలో కావచ్చు, ఇంకా ఏ రకమైన యాక్టివిటీస్ విషయంలో కావచ్చు, పొజిషన్ల విషయంలో కానీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని అధికారము ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ ఖచ్చితంగా అలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లీడర్షిప్ అన్నది పార్టీలో ఉన్న కార్యకర్త, బీజేపీలో ఉన్న కార్యకర్త ఎవరు కూడా ఎటు పక్కకు వెళ్ళే అవసరం కనిపించదు, వెళ్ళరు. కమిట్మెంట్ ఉంటుంది. మన పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు మనం
తెలుసు కదా, పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ జెండాను మోస్తూ పనిచేస్తున్న నాయకత్వము, కార్యకర్తలు అందరు కూడా ఇంకా అలాగే కమిట్మెంట్తో పనిచేస్తున్నప్పుడు పార్టీ ముందు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనము దేశంలో అభివృద్ధి ఎంత జరుగుతున్నా మన తెలంగాణలో మనకు అభివృద్ధి జరగాలి, మన ఆంధ్రప్రదేశ్లో మనకు అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే అధికారం రావాలి. అధికారం రావాలంటే దానికి సంబంధించిన నాయకత్వాన్ని ఎన్నుకునే బాధ్యత రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ పైన ఉంటుంది. కాబట్టి అలాంటి నాయకత్వం కోసం చూడడంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఎటువంటి నిరుత్సాహం కలగకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా పార్టీదే ఉంది. కాబట్టి అది కూడా ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. గీతామూర్తి గారు చాలా బాగా, అంటే ఒక పార్టీ